పేకు పేకు ఇది మహా పేకు. పేకు పేకు ఇది బ్రహ్మాండమైన పేకు. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి గురు. మాసిపూసిన అచ్చం మారేడుకాయ మాదిరి ఉండాలి బెదరు. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఏటి ఎర్రి పుష్పం సినిమాకి ఇన్నాళ్ళు 1800 కోట్లు వచ్చాయని సంకలు గుద్దుకున్నారు. కూర్చున్నాం. ఇప్పుడు ఐటీ వాళ్ళు తనిఖీలు చేసేలాక ఏకంగా 2300 కోట్లు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది అన్న. 2300 కోట్ల బొక్క ఎక్కడి నుంచి వస్తాయి అన్ని కోట్లు? అంటే అది ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఒక్క హిందీలో గుటకాగాల ఏరియాలో తప్పితే ఎర్రి పుష్పం సినిమా ఎక్కడా ఆడలేదు. మొదటి వారం అంతా థియేటర్లు ఖాళీగానే ఉన్నాయి. అట్లాంటిది మొదటి వారంలోనే 1000 కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు డబ్బారాయిళ్ళు. పోనీ చెప్పుకున్నారేమో. బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది అంటున్నారు. ఎట్టా బద్దలు కొట్టిందమ్మా? కరెక్ట్ అడిగా బాబు. ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. ఒక్క హిందీలో తప్ప పుష్ప 2 మిగతా అన్ని భాషల్లోనూ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదు. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. తెలుగు రాష్ట్రాల్లో సాగు తప్పి కన్ను సొట్టబడినట్టు తెలంగాణలో బార్డర్ లో పాస్ అయింది. లాభాల మాట దేవుడెరుగు, బయ్యర్లకు నట్టాలు రాలేదంతే. ఏదో పెద్ద కళాకారులు గీసినట్టు బిల్డప్ ఇచ్చావు ఏంటమ్మా ఇది? ఇక ఏపీలో అయితే ఎర్రి పుష్పం సినిమాని ఏలేశారు ప్రజలు. 40 రోజులు గడిచిన బ్రేక్ ఈవెన్ అవ్వటానికి 30 తిప్పలు పడి 3 చెరువుల నీళ్లు తాగింది సినిమా. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? వచ్చేసుకుంటాడు లేకపోతే ఊరేసి చస్తాడు, మధ్యలో నీకు ఎందుకయ్యా? అట్లాంటిది 20 రోజులకే 1400 కోట్లు వేసుకున్నారు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? బాహుబలి 2 సినిమాతో పోల్చుకుంటున్నారు కదా. బాహుబలి 2 ఎన్ని భాషల్లో రిలీజ్ అయిందో అన్ని భాషల్లోనూ బంపర్ హిట్ అయింది. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో బాహుబలి 2 వసూళ్లు దుమ్ము లేపాయి. కానీ పుష్ప 2 ఒక్క హిందీలో తప్ప మరెక్కడ పెద్దగా ఆడలేదు. అన్నింటికి మించి కేరళలో అయ్యగారి ఫ్యాన్స్ ఎక్కువ అంటారు కదా. ఆ అవతారం చూసి కేరళలో అట్టర్ ఫ్లాప్ చేశారు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఇక తమిళ, కన్నడలో సిల్లర తప్ప పెద్దగా వసూలు రాలేదు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఎట్టా వస్తాయి 1800 కోట్లు 2300 కోట్లు అని చెప్పండ్రా బాబా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఆ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఈ విషయంతో సినిమా మీద అయ్యగారి మీద జనాలకు మండిపోయింది. అర్థమైంది. మొత్తం 6 చోట్ల సినిమా విడుదల చేస్తే హిందీలో మాత్రమే సినిమా గట్టిగా ఆడింది. ఓకే ఓకే అర్థమైంది. అట్లాంటిది ఎట్టా వస్తాయి చెప్పండి 1800 కోట్లు 2300 కోట్లు. అన్ని ఫేక్ కలెక్షన్లు. చిల్లర ప్రచారం చేసుకోవటానికి కూడా ఓ అద్దు ఉండాలి. అసలు నీకు లత్కూర్ ఐడియా ఇచ్చిన థర్డ్ పార్టీ ఎవరు? పుష్ప 2 సినిమా హిందీలో తప్ప మిగతా ఎక్కడ పెద్దగా ఆడలేదన్నది అందరికీ తెలిసిన విషయం. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. కేవలం పబ్లిసిటీ కోసం అందరినీ ఎరిబాగులోళ్ళని చేశారు తప్ప ఏటి లేదు అక్కడ. ఐటీ ఆఫీసర్లు తనిఖీలు చేసి సినిమాకు 2300 కోట్లు వచ్చాయని చెప్పారని చిల్లర బ్యాచ్ చెప్పుకుంటుంది. బతుకుతున్నారు, బతికేయండి. సిగ్గుండాలి అట్ట చెప్పుకోటానికి. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. 5 చోట్ల ఫ్లాప్ అయిన సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన బాహుబలి 2 దంగల్ సినిమాని వెనకేసిందని చెప్పుకుంటే అంతకన్నా దరిద్రులు మరొకరు ఉండరు. ఓవర్ యాక్షన్ చేయడానికి ఫేక్ కలెక్షన్ వేసుకొని ఏదో మురిసిపోయాం, వగ్గేయండి సారు అని అడుక్కుంటే చెప్పేవాడికి మెదడు మోకాల్లో ఉంటే అదంతా నిజం అనుకుని పిచ్చి కూతలు కూతున్న ఎర్రి పుష్పంగాలకు మెదడు అరికాలో ఉన్నట్టుంది. చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడదు. పాన్ ఇండియా సినిమా రికార్డుల మోజులో టాలీవుడ్ గాడి తప్పిందా? కన్ను నెత్తుకొచ్చినాయా? ఇంత ఇంత అహంకారమైంది నాకు అర్థం కాదు. నిర్మాతల నెత్తి మీద ఎక్కి హీరోలు డాన్స్ వేస్తా ఉన్నారా? సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. అద్భుతంగా రాజమౌళి పలానా సినిమా తెరకెక్కించాడు అని గర్వంగా చెప్పుకునేవాడు.
అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాలేదురా. ఇప్పుడు చూస్తే ఆ సినిమా కలెక్షన్లు ఫేక్ అంట కదా. ఆ హీరోకి ఇచ్చిన రెమ్యునేషన్ కూడా ఫేక్ అంట కదా. ఫేక్ కలెక్షన్లతో ఇదిగో ఆ బాలీవుడ్ సినిమాని కొట్టేశాం, ఈ టాలీవుడ్ సినిమాని కొట్టేశాం. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? వాళ్ళందరూ ఇప్పుడు ఫేక్ కలెక్షన్ల మీద చర్చ పెడుతున్న పరిస్థితి ఉంది. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. పుష్ప 2కు సంబంధించి అన్ని రికార్డులు కొట్టేసింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. తాజాగా దంగల్ సినిమా, సో ఆ సినిమాని కూడా కొట్టేసిందని కొత్త పోస్ట్ ఒకటి వచ్చింది. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. ఒక పక్క ఐటీ రేట్స్ జరుగుతూ ఉంటే ఈ పోస్ట్ వచ్చింది. ఇదే ఆశ్చర్యకరం. మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.